సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి నీకు నచ్చింది మాత్రమే మాట్లాడే వ్యక్తి నీ ముందు నటించేవాడే అవుతాడు. మితిమీరి ఆశపడేవారే ఎక్కువగా మోసాలకు గురవుతుంటారు. మంచి వ్యక్తిని మోసం చేయడం అంటే వజ్రాన్ని విసిరి రాయిని తీసుకోవడం లాంటిది. ఆపదలో తనను తాను రక్షించుకోవడానికి రంగులు మార్చేది ఊసరవెల్లి. అవసరం పేరుతో ఇంకొకరిని నాశనం చేయడానికి రంగులు మార్చేవాడు మనిషి. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టి కొన్న చెప్పులను గుడి బయట వదిలేస్తారు. కొద్ది ఖరీదు పెట్టి కొన్న కొబ్బరికాయను గుడిలోకి తీసుకెళ్తాము. నిజాయితీగా జీవించడంలో ఉన్న సంతృప్తి ఎక్కడా దొరకదు. కష్టాల్లో ఉన్న వారికి చేయందించే సంస్కారానికి మించిన బహుమతి మరొకటి లేదు. ఒకసారి మనస్సు చచ్చిపోతే మాట్లాడాలనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. రంగులు మార్చడంలో మనుషులతో పోటీ పడలేని ఊసరవెల్లి మోసం చేయడంలో జనంతో సమానంగా తూగలేనని గుంటనక్క తమ బాధని వెళ్లిబుచ్చలేక అంతరించిపోతున్నాయి. జీవితమనే ప్రవాహంలో మనల్ని ఒడ్డుకు చేర్చే పడవ పేరే ఆత్మవిశ్వాసం. అందులో అతి విశ్వాసం అనే చిల్లు పడకుండా చూసుకోవడమే మన బాధ్యత. లేకపోతే మునిగిపోతాం. కోపం ఆవేశం ఉన్నవారు ద్రోహం చెయ్యరు. ద్రోహం చేసేవారికి కోపం ఆవేశం రావు. శ్రమించేవాడు ఎక్కడైనా జీవించగలడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటారు. పిరికివానికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతునికి అవకాశం కనిపిస్తుంది. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని చూడవద్దు, మార్చాలని ప్రయత్నించకు. నువ్వే మారు. కాళ్లకు ఏవీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం కానీ వీదంతా తివాచిపరచం కదా. అమ్మాయిలు అందరూ నీ జీతం అందం చూసి ప్రేమించరు. కొంతమంది నీ మంచి మనస్సు చూసి ప్రేమిస్తారు. ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, ఎవరూ సమానం కూడా కాదు. ఎవరికి వారు ప్రత్యేకం అంతే. మనిషికి మనిషికి దూరమెంత అని ఒకతను అడిగాడు. మనసులో నమ్మకం ఉంటే అణువంత, అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత. మనుషులు ఎవరు పవిత్రంగా ఉండరు. అపవిత్రతకి నిర్వచనం చెప్పి పవిత్రత గొప్పతనం బోధిస్తారు. మనస్సును పట్టుకోండి. మనసు ఒక సరస్సు లాంటిది. అందులో పడే ప్రతి రాయి అలలను రేపుతుంది. ఈ అలలు మనమేమిటో చూడనివ్వవు. ఏ ఇద్దరికీ ఒకే మనస్సు లేదా ఒకే శరీరం ఉండదు. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. అబద్ధం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది. అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది. రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది. ప్రశ్నిస్తే శత్రువే అవుతావు, అయినా పర్వాలేదు. ప్రశ్నించకుంటే బానిస అవుతావు. బానిసత్వం కన్నా శత్రుత్వం మంచిదే. అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు అలుసుగానే ఉంటుంది. ఏదైనా కోల్పోతే గానీ తెలియదు అది ఎంత విలువైనదో. జీవితం అంటే ఇప్పటి వరకు రాని విజయాలు వచ్చేలా కష్టపడటం, వచ్చిన అపజయాలు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడటం. ఈర్ష్య, అసూయ రెండు కనులలో నలుసు లాంటివి. వాటిని మనసులో నుండి తొలగించుకుంటేనే మనం స్వచ్ఛమైన నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం, ఆనందంగా ఉండగలం. మిత్రమా, అందరితో బంధాలను కలుపుకోవడం కాదు, నిలుపుకోవడమే గొప్ప విషయం. మరిచే గుణం, క్షమించే గుణం ఉన్నప్పుడే బంధాలైనా స్నేహాలైనా ఎక్కువ కాలం నిలబడతాయి. ఇదే సత్యం. భరించేవాడు భర్త అంటారు, కానీ భార్య భరించినంత వరకే భర్త మనుగడ. భార్య విడిచిన మరుక్షణం భర్త జీవితం అధఃపాతాళంలోనే.